హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అదేవిధంగా జూలై 23 గురువారం రోజున అతిపెద్ద శుభవార్త వినేటటువంటి యోగం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున మీ యొక్క జీవితం ఊహించని ఒక అద్భుతంగా కూడా ఈ రోజునైతే మీరు చేసుకోవలసినటువంటి దేవత ఆరాధన పరిహారాలు, పాటించవలసిన పరిహారాలు, మీ పనుల్లో వేగవంతమైనటువంటి విజయాన్ని అయితే ఖచ్చితంగా మీరైతే తప్పకుండా ఈ రోజునైతే చూడబోతున్నారు. మరి ఎంతకీ ఈ రోజున మీరు వినబోయేటటువంటి ఆ యొక్క శుభవార్తలు ఏంటి, అసలు ఈ రాశి వారికి సంబంధించినటువంటి గోచార ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అయితే ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకైతే పూర్తిగా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ని చూసినటువంటి వారు ఉంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముందుగా మీ గురించి చెప్పాలంటే చాలా సాధారణంగా అందరికంటే కూడా భిన్నంగా ఆలోచించేటటువంటి మనుషులని చెప్పాలి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడాను ఏ పని చేసినా దాని వెనుక ఏదో ఒక కారణం అనేది ఉండే ఉంటుంది. ఇతరులు కనిపించే దాన్ని మాత్రమే చూస్తే మీరు మాత్రం కనిపించినటువంటి ఒక అవకాశాలను కూడా గమనిస్తూనే ఉంటారు ఒక కంటితో. అలాగే మీలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన శక్తి మరింత ఎక్కువగా ఈ రోజున బలపడుతుంది. అంటే కొంతకాలంగా మీ యొక్క మనసులో తిరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ఈ రోజున ఒక స్పష్టతకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మీ యొక్క పనిని మీరు చేసుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజున మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీ యొక్క సలహాల కోసం వస్తారన్నమాట. కుటుంబంలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ మీ యొక్క మాటకు విలువ అనేది పెరుగుతుంది. గతంలో మీ యొక్క ఆలోచనలకు పట్టించుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున ఈ యొక్క దూరదృష్టిని అంతా కూడా గమనిస్తారన్నమాట. అయితే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మీకు అన్నీ కూడా తెలిసినట్లుగా ప్రవర్తించడం మంచిది కాదు. మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పే ముందు ఎదుటివారి యొక్క మాట అనేది కొంచెం వినండి. అయితే ఈ రోజున మీ యొక్క తెలివితేటలు మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే తీసుకురాబోతున్నాయి. కానీ వినయం వాటిని తప్పకుండా అయితే నిలబెడుతుంది. అంటే మీకు ఎంత వినయం అనేది ఉంటుందో ఆ వచ్చినటువంటి అవకాశాలు అలాగే అంటే మీరు నిలదొక్కునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తాయన్నమాట. అయితే ఈ రోజున కొత్త లక్ష్యాలను ఈ రోజున మీరైతే ఏర్పరచుకోబోతున్నారు. ఇంకా మరికొందరు మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించుకోబోతున్నారు. మీలో ధైర్యం, మీలో ఆత్మవిశ్వాసం, మీలో నాయకత్వ లక్షణాలు ఈ రోజున ఈ యొక్క సమయంలో బయటకు రాబోతున్నాయి. అయితే మీరు చాలా కాలంగా ఎదుర్కొనేటటువంటి ఒక అవకాశం అనేది ఈ రోజున మీ వైపుకు రాబోతుంది. అందువలన ఈ రోజున మీ యొక్క మనసు అనేది చెప్పేటటువంటి సంకేతాలు కొంచెం జాగ్రత్తగా గమనించండి. అయితే శని ప్రభావం అలాగే గ్రహస్థితులు మీ యొక్క కుటుంబంలో, మీ యొక్క కుటుంబ జీవితంలో మార్పులు తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి అంశంపై శని తన యొక్క ప్రభావాన్ని చూపించబోతున్నాడు. శని ప్రభావం వల్ల మీకు వచ్చేటటువంటి ప్రతిఫలం అనేది శాశ్వతంగా అయ్యేటటువంటి ప్రయోజనాలు ఇచ్చేటటువంటి విధంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున కుటుంబ విషయాలపై మీరు ఎక్కువగా దృష్టి అనేది పెట్టవలసి ఉంటుంది. ఇంట్లో పెద్దల యొక్క ఆరోగ్యం, పిల్లల యొక్క భవిష్యత్తు, ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు, నిర్ణయాల గురించి కూడా చర్చలు జరిగేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కొంతకాలంగా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది. మీ యొక్క మాటల ద్వారా మీ యొక్క సమస్యలకు కూడా
పరిష్కారం అయితే కనిపిస్తుంది. అంతేకాదు ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా మారుతుంది. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుండి మంచి శుభవార్తలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఈ రోజునైతే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోజున కుటుంబంతో కలిసి చిన్న చిన్న ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. గురుగ్రహ అనుకూలత దృష్టి కారణంగా ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. వివాహం కాని వారికి సంబంధించినటువంటి విషయాల్లో పూర్వగతి అనేది కనిపిస్తుంది. ఇక వివాహితులకైతే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం అనేది లభిస్తుంది. ఇంకా చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి సంతోషంగా గడిపేటటువంటి సందర్భం ఈరోజే కావచ్చు. ఈ రోజున మీ ఇంటికి వచ్చేటటువంటి అతిథులు కూడా మంచి వార్తలను కూడా తీసుకువస్తారు. కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాల గురించి గౌరవాన్ని అయితే అందిస్తారు. ఇక మీ యొక్క బంధువులు మరింత బలోపేతం అవుతారు. మీరు చేసేటటువంటి ఒక చిన్న నిర్ణయం మీ యొక్క కుటుంబ భవిష్యత్తును మెరుగుపరిచేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగం మరియు ఆర్థిక విషయాల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీ యొక్క పనితీరుకు కొత్త బాధ్యతలు పొందుతారు. మొదట్లో మీ యొక్క బాధ్యతలు కొంచెం కష్టంగానే అనిపిస్తాయి. అవన్నీ కూడాను మీ యొక్క ప్రతిభను నిరూపించేటటువంటి అవకాశాలుగా మారబోతున్నాయి. మీ యొక్క పై అధికారుల యొక్క దృష్టిలో మీ యొక్క స్థానం అంతా కూడా బలోపేతం అవుతుంది. మీ యొక్క పనితీరుని గమనించినటువంటి వ్యక్తులు మీ గురించి మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి కొన్ని సంకేతాలు కూడా కనిపించవచ్చు. అలాగే ఇంటర్వ్యూలు, పరీక్షలు లేదంటే ఎంపిక ప్రక్రియల్లో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఇక వ్యాపారం చేసేటటువంటి వారికి ఈ రోజున కొత్త పరిచయాలు తీసుకువచ్చే విధంగా కూడా ఉంటుంది. ఒక కొత్త కస్టమర్ లేదంటే కొత్త ఒప్పందం భవిష్యత్తులో మంచి లాభాలకు కారణం అవ్వచ్చు. మీ యొక్క భాగస్వామి వ్యాపారాల్లో స్పష్టతకు అవసరం అనేది ప్రతి ఒక్క విషయాన్ని కూడా లిఖితపూర్వకంగా నమోదు అనేది చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి అభివృద్ధిని అయితే మీరు పొందుతారు. ఇక ధనపరంగా చూస్తే కనుక ఈ రోజున ఆదాయం వచ్చేటటువంటి మార్గాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయినటువంటి డబ్బు చేతికి వస్తుంది. కొందరి యొక్క రాశి వారికి సంబంధించినటువంటి ఇల్లు, భూమి లేదంటే వివాహ యోగాలకు సంబంధించినటువంటి వారికి అంతా కూడాను అనుకూలంగానే కనిపిస్తుంది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి మంచి అవకాశాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాయి. అలాగే తొందరపడి పెట్టుబడులు అనేవి కూడా ఏవి కూడా పెట్టకండి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీరైతే నిర్ణయం అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఆలస్యంగా వచ్చినా కూడా ఈ రోజున మీ దగ్గరకు తప్పకుండా రాబోతుంది. మరి ఈ రోజున మీకు వచ్చేటటువంటి ఒక ఆలోచన భవిష్యత్తులో ఒక పెద్ద ఆర్థిక లాభానికి దారి తీసుకువచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. అందువలన కొత్త అవకాశాలు ఈ రోజున మంచి అవకాశంగా నిర్లక్ష్యం అనేది చేయకుండా జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఇక అలాగే ప్రేమ సంబంధాల విషయంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిణామాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి. మీ యొక్క మనసులో ఉండేటటువంటి భావాలను చాలా కాలంగా బయటికి చెప్పకుండా ఉంటే మాత్రం ఈ రోజున వాటిని వ్యక్తపరచాలి అనుకునేటటువంటి కోరిక మీలో ఎక్కువగా పెరుగుతుందన్నమాట. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈ రోజున ఒకరికొకరు మరింత దగ్గరయ్యేటటువంటి సమయం కూడా మారవచ్చు. చిన్న అపార్థాలు తొలగి మీ యొక్క స్పష్టత అనేది పెరుగుతుంది. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ యొక్క మనసులో భారంగా ఉన్నా కానీ ఇప్పుడు వాటిని వదిలేసి ముందుకు వెళ్ళాలి. మీకు ఒక ఆలోచన అయితే కలుగుతుంది. ఇక ఒంటరిగా ఉన్నటువంటి వారికి ఈ రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి. ఆ యొక్క పరిచయాల్లో ఒకటి భవిష్యత్తులో ప్రత్యేకమైనటువంటి బంధంగా మారేటటువంటి సూచన కూడా ఉంది. వివాహితులకు జీవితంలో మీ యొక్క భాగస్వామి నుండి అండదండలు పెరుగుతాయి. మీ యొక్క బాధలను అర్థం చేసుకొని మీకు ధైర్యం చెప్పేటటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. ఈ యొక్క పరిచయాల్లో ఒకటి భవిష్యత్తులో ప్రత్యేకమైనటువంటి బంధంగా మారేటటువంటి సూచన కూడా ఉంది. వివాహితులకు జీవితంలో మీ యొక్క భాగస్వామి నుండి అండదండలు పెరుగుతాయి. మీ యొక్క బాధలను అర్థం చేసుకొని మీకు ధైర్యం చెప్పేటటువంటి వ్యక్తి
మీ పక్కనే ఉన్నారు అనేటటువంటి భావన అనేది మీకు కలుగుతుందనమాట. ఇక కొంతకాలంగా కుటుంబ బాధ్యతల వల్ల దూరంగా ఉండేటటువంటి భార్యాభర్తలు మరలా కలుసుకునేటటువంటి సమయం, అలాగే మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తులో ప్రణాళికల గురించి చర్చలు జరుపుతారు. కొందరు ఇంటి దగ్గరలో ఉండేటటువంటి పిల్లల కోసం, భవిష్యత్తు కోసం, లేదంటే కొత్త ఆర్థిక లక్ష్యాల కోసం కలిసి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారనమాట. ఇక సంబంధాల్లో నిజాయితీ, ఓర్పు ఉంటే ఈ రోజున మీ జీవితంలో గుర్తుండిపోయేటటువంటి ఒక మంచి అనుభవాన్ని అయితే తీసుకురాగలుగుతారు. ఇక ఆరోగ్యం, మానసిక స్థితి వీటి వల్ల కొంచెం జాగ్రత్త అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున మీ యొక్క ఆరోగ్యంపై కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది పెట్టడం కూడా మంచిదనే చెప్పాలి. అలాగే పెద్దల యొక్క ఆరోగ్య సమస్యలన్నింటినీ కూడా కనిపించకపోయినా శరీరానికి విశ్రాంతి అనేది అవసరమని గ్రహించి పరిస్థితులన్నీ మాత్రం కూడా తప్పకుండా అన్నీ మీరైతే కల్పించుకోవాలన్నమాట. ఇటీవల మీరు ఎక్కువగా పనిచేసే చోట అంటే ఉండేటటువంటి పనిచేసే సమయంలో అలసట, నిద్రలేమి, తలనొప్పి ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగి ఉండవచ్చు. ముఖ్యంగా రాత్రిలో ఆలస్యంగా నిద్రపోయేటటువంటి అలవాటు ఉన్నవారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా కూడా కొన్ని విషయాలు ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యను మీరు ఒంటరిగానే పరిష్కరించుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు కుటుంబం యొక్క సమస్యలతో, లేదంటే నమ్మకమైనటువంటి వ్యక్తులతో మాట్లాడడం వల్ల కూడా మీ యొక్క మనసుకు కొంచెం ఉపశమనం అనేది లభిస్తుంది. కాబట్టి మీకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తులతో కాసేపు రోజు కేటాయించి ఒక 10 నిమిషాలైనా మాట్లాడడం మీ యొక్క మనసుకు కొంచెం ఉపశమనం అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ రోజున కొంచెం మీకు అంతా కూడా ఒత్తిడిగా అనిపించినప్పుడు మీరు నీరు ఎక్కువగా త్రాగటం, సరైనటువంటి ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం లాంటివి చేయండి. వాహనాలు నడిపేటప్పుడు తొందరపడటం, చిన్న చిన్న గాయాలు లేదంటే జారిపడేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఇక వృద్ధులు మీ యొక్క ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం అనేది చేయకుండా జాగ్రత్తగా ఉండండి. యువత ఎక్కువసేపు మొబైల్ లేదంటే కంప్యూటర్ ముందు కూర్చోవడం తగ్గిస్తే మంచిదన్నమాట. ఇక ఈ రోజున ఉదయం కొంచెం సేపు నడక, ధ్యానం, అదేవిధంగా లేదంటే భక్తి కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల కూడా మీ యొక్క మనసుకు చాలా ప్రశాంతత అనేది లభిస్తుంది. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా సరైనవిగా మీకైతే మారుతాయి. అలాగే ప్రయాణాలకు సంబంధించినటువంటి యోగాలు ఈ రోజునంటే బలంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క ప్రయాణాలు అనేవి కేవలం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడమే కాకుండా మీ యొక్క జీవితంలో ఒక కొత్త మార్గాలుగా కూడా తీసుకురాబోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, విద్య, కుటుంబ అవసరాల కోసం చేసేటటువంటి ప్రయాణాలు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఇక చాలా రోజులుగా కలవనటువంటి ఒక వ్యక్తిని కలిసే అవకాశం ఈ రోజున కనిపిస్తుంది. ఆ యొక్క పరిచయం మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది దూర ప్రాంతాల నుండి ఫోన్ కాల్ ద్వారా వినేటటువంటి శుభవార్తలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క మనసుకు చాలా ప్రత్యేకమైనటువంటి ఊరటైతే ఇవ్వబోతున్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈ రోజున సానుకూలమైనటువంటి పరిణామాలు లేదంటే వీటికి సంబంధించిన శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే పాస్పోర్ట్, వీసా లేదంటే ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి పనులు ముందు కదిలేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రోజున మీరు వెళ్ళేటటువంటి కొన్ని ప్రదేశాలు మీ యొక్క జీవితంపై మంచి ప్రభావాన్ని అయితే చూపిస్తాయి. అంటే దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు లేదంటే ప్రకృతి యొక్క సౌందర్యం ఉన్నటువంటి ప్రాంతాలు మీ యొక్క మనసుకు కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని అయితే ఇస్తాయన్నమాట. ఇక ప్రయాణంలో కలిసినటువంటి వ్యక్తుల ద్వారా కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు అయితే మీకైతే లభిస్తాయి. ఇక మీరు ఊహించినటువంటి సమయంలో ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. దీనివల్ల అంటే దాన్ని వెంటనే తిరస్కరించకుండా పూర్తిగా పరిశీలించడం మీకైతే మంచిది.
ఈ యొక్క భవిష్యత్తులో ఆర్థికంగా, సామాజికంగా లేదంటే వృత్తిపరంగా ఎదగడానికి ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన సంఘటన ఈ రోజున జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందువల్ల మీ యొక్క సానుకూల స్వీకరించేటటువంటి ప్రయత్నం అయితే మీరైతే చేయండి. ఈ రోజున విశేషమైన రోజు. ఎందుకంటే ఈ రోజున దత్తాత్రేయ దక్షిణామూర్తి సాయిబాబాకి ఎంతో ఇష్టకరమైనటువంటి రోజు. ఇక దాంతోపాటుగా ఊహించినటువంటి అదృష్టం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. మరి ఈ రోజున మీరు చేసేటటువంటి చిన్న పూజా పరిహారం లేదంటే ఏదైనా కానీ దానం అనేది మీకు విశేషమైన ఫలితాలు అయితే తీసుకొస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు చేసే ఆ యొక్క చిన్న దానమైనా కానీ 100 రెట్ల ఫలితాన్ని అయితే మీకైతే లభిస్తుంది. కాబట్టి ఈ రోజున సాయిబాబాకి ఇష్టమైన పసుపు కలర్లో ఉండే బూందీని లేదంటే పసుపు కలర్లో ఉండేటటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి. లేదా పసుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలని దానంగా ఇవ్వండి. కుదిరితే ఒక వ్యక్తికి కానీ లేదంటే అన్నదానం చేసే విధంగా కూడా చూసుకోండి. లేదంటే ఉదయాన్నే చక్కగా స్నానం ఆచరించిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించి దగ్గరలో ఉండేటటువంటి సాయిబాబా ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. మీ యొక్క మనసులో ఉండేటటువంటి సంకల్పాన్ని స్వామి ముందు చెప్పుకోండి. ఇక ఈ రోజున ప్రతి ఒక్కటి కూడాను మీకు పాజిటివ్గా జరగాలి అనేసి, మీరు అనుకున్నటువంటి కలలన్నీ సాకారం చేయాలనేసి ఆ యొక్క తండ్రిని మనస్ఫూర్తిగా కొత్త విషయాలు యందు అర్థం చేసుకునే అవకాశాన్ని కూడా మీకు ఇవ్వమని చెప్పేసి భగవంతుడిని అయితే అడగండి. ఇక అలాగే ఇంట్లో దీపం అనేది పెట్టుకొని పూజ చేసుకోండి. ఈ రోజున మీరు వినబోయేటటువంటి ఈ యొక్క శుభవార్తలు మీ యొక్క కెరీర్ పరంగా అలాగే మీకు సంబంధించినటువంటి వివరణ అంతా కూడా తెలుసుకున్నారు కదండి. ఈ యొక్క వివరణ మీకంతా కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.